హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ADHD అన్నమాట. సో హైపర్ యాక్టివ్ మీద మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ లేవు కాబట్టి అండ్ నాకు కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి హైపర్ యాక్టివ్ మీద వీడియోస్ చేయండి అని దానికోసం నేను ఈరోజు ఒక వీడియో తీసుకొస్తున్నాను అనమాట. ఇందులో నేను ADHD అంటే ఏంటి, దాంట్లో మెయిన్ ఉండే సిమ్టమ్స్ ఏంటి అండ్ ఎప్పుడు మనం ట్రీట్మెంట్ కోసం కన్సిడర్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి సో దట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. అండ్ కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 90% చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంకా కొత్త కొత్త కంటెంట్స్ కూడా వస్తాయి అండ్ మన వీడియోస్ కూడా అందరికీ షేర్ అవుతాయి. చాలా హెల్ప్ఫుల్ వీడియోస్ కదా, చాలామందికి హెల్ప్ అవుతాయి. సో ఒక లైక్ అయితే డెఫినెట్గా ఇవ్వడం మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ADHD అంటే ఏంటంటే లైక్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అనమాట. సో ఇదేంటంటే కొంచెం న్యూరలాజికల్ డెవలప్మెంట్ తక్కువ ఉండడం వల్ల వస్తుంది. దీంట్లో ఏంటంటే కాన్స్టెంట్ బిహేవియర్ ఉంటుందన్నమాట. కాన్స్టెంట్గా యాక్టివ్గా ఉంటూ ఉంటారు అండ్ పిల్లలు చాలా ఇంపల్సివ్గా ఉంటూ ఉంటారు. అంటే ఒక దగ్గర కుదురుగా కూర్చోరు అనమాట. ఎప్పుడు అటు పరిగెట్టడం ఇటు పరిగెట్టడం ఏదో ఒకటి చేయడం, బిజీగా ఉంటారనమాట. సో ఇదేంటంటే మెయిన్గా వీళ్ళల్లో అటెన్షన్ ఉండదు, అటెన్షన్ ఎక్కువ అటెన్షన్ ఉండకపోవడం, నేను ఇందాక చెప్పినట్టు ఇంపల్సివ్గా ఉండడం, ఇవి చాలా కామన్ బిహేవియర్స్ అనమాట. సో బట్ ఏంటంటే ADHDని లైక్ 4 years బిలో పిల్లలకి ట్రీట్మెంట్ ఏమీ ఇవ్వరనమాట. ఇవ్వరు ఇన్ ద సెన్స్ లైక్ ఎక్కువగా ఉంటే మేబీ ఇస్తారేమో. బట్ ఏంటంటే నార్మల్గా 4 years లోపు ఉన్న పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటారు కదా. సో నార్మల్ పిల్లలు కూడా కొంచెం అల్లరి చేస్తూ అట్లా ఇంపల్సివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో డయాగ్నోసిస్ చేయాలి అని అంటే మేజర్గా చూసేది ఏంటంటే 4 years ఎబో అనమాట. సో బిలో ఉన్న హైపర్ యాక్టివ్ కిడ్స్ అయినా లేదంటే నార్మల్ కిడ్స్ అయినా బిహేవియర్ కొంచెం నార్మల్గా ఉంటుందని కన్సిడర్ చేస్తారు. ఈ ADHDలో మెయిన్గా ఉండే బిహేవియర్స్ ఏంటంటే లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఇంపల్సివ్ బిహేవియర్, అంటే ఒక దగ్గర కూర్చోలేరనమాట. సిట్టింగ్ టాలరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ దీంతో పాటు హైపర్ యాక్టివ్గా ఉంటారు. అంటే బాగా ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి గెంతటం, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కానీ ఒక దగ్గర కుదురుగా కూర్చోరనమాట. సో ఇవి రెండు వచ్చేసి మెయిన్ అనమాట. సో ఇవే కాకుండా ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు పిల్లలు ADHD ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట, కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. అవేంటనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సో ఇది మెయిన్ ఏంటంటే 3 factors మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే టాడ్లర్స్లో ADHD ఉందా లేదా అని చెక్ చేసుకునేకి 3 factors ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ఇన్అటెన్షన్, అంటే ఏది చెప్పినా కూడా ఏది చేసినా కూడా లైక్ ఏదైనా యాక్టివిటీ చేపిస్తున్నా లేదంటే ఏదైనా చదివిపిస్తున్నా కూడా అటెన్షన్ లేకపోవడం అనమాట. ఊరికి డిస్ట్రాక్ట్ అయిపోవడం అది ఒకటి. తర్వాత హైపర్ యాక్టివ్, అంటే ఒక దగ్గర కుదురుగా కూర్చోకుండా అక్కడ ఇక్కడ పరిగెత్తడం కానీ లేదంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటారనమాట. బాగా యాక్టివ్గా ఉంటారు ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళకి దెబ్బలు తగులుతున్నా కూడా వాళ్ళకి అది కూడా సెన్స్ అవ్వనంత యాక్టివ్గా ఉంటారనమాట. సో దాన్ని హైపర్ యాక్టివ్ అని అంటారు. సో దాంతోపాటు ఇంపల్సివ్నెస్, అంటే సిట్టింగ్ టాలరెన్స్ కంప్లీట్ 0 ఉంటుంది. అసలు ఎక్కడ కూడా సిట్టింగ్ టాలరెన్స్ అనేది కనిపించదు మనకి. ఇవి 3 వచ్చేసి మెయిన్ ఫ్యాక్టర్స్ అనమాట మనం పిల్లల్లో ADHD ఉందా లేదా అని తెలుసుకునేకి. బట్ నేను ఇందాక చెప్పాను కదా 4 years పైనే డయాగ్నోస్ చేస్తారు అని. ఎందుకంటే ఈ 3 ఫ్యాక్టర్స్ అనేది నార్మల్ కిడ్స్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది, వీళ్ళకి ఉందా లేదా అనే కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. సో దానికోసమే డయాగ్నోస్ అనేది 4 years తర్వాత నుంచి ప్రాపర్గా స్టార్ట్ చేస్తారు. మనం ఇప్పుడు 3 factors మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్కొక్క ఫ్యాక్టర్ గురించి నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఇది మీకు ఎంత రిలవెంట్గా ఉంది అనేది మీరైతే చెక్ చేసుకొని కింద కామెంట్ చేయండి. సో మన ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇన్అటెన్షన్ అనమాట. ఇందులో ఏంటంటే ఏదైనా ఆట ఆడేటప్పుడు కానీ లేదంటే ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా వర్క్ కంప్లీట్ చేయమన్నప్పుడు కానీ దాంట్లో కంప్లీట్గా 0 అటెన్షన్ ఉంటుంది అనమాట. ఏదో ఒక కొన్ని సెకండ్స్కి లేదంటే కొన్ని మినిట్స్ వరకు కూర్చొని తర్వాత వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. తర్వాత వీళ్ళు మనం ఏదైనా డైరెక్షన్స్ చెప్తూ ఉన్నాము అని అంటే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము అంటే దాన్ని వినడం కానీ దాన్ని విని దాన్ని పాటించడం కానీ అట్లాంటివి కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట కంపేర్ చేస్తే అదర్ కిడ్స్తో కంపేర్ చేసుకుంటే మనం. సో లిజనింగ్ స్కిల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. లిజనింగ్ స్కిల్ లేనప్పుడు లెర్నింగ్ స్కిల్ చాలా తక్కువైపోతుంది కదా ఇంకా. సో ఇది కూడా ఒక మెయిన్ రీజన్.
సో థర్డ్ రీజన్ వచ్చేసి మనం కొంతమంది పిల్లల్ని చూస్తాం వెరీ ఆర్గనైజ్డ్గా ఉంటారు. లైక్ ఏదైనా చేసినా కూడా ప్రతిదీ కూడా నీట్గా అంటే స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ వీళ్ళల్లో ఏంటంటే లైక్ ఇన్అటెన్షన్ పీపుల్లో ఏంటంటే లైక్ ఫస్ట్ ఏదో ఒకటి చేసేస్తే సరిపోతుంది, అంటే డీటెయిల్స్ని నోటీస్ చేయరనమాట. సో ఇంత డీటెయిల్డ్గా నేను తెలుసుకోవాలా అన్నట్టు హరీ బరీ మీద ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు. సో అది కూడా ఒక రీజన్. తర్వాత వీళ్ళ వస్తువులు కానీ, వీళ్ళ బొమ్మలు కానీ, వీళ్ళ బుక్స్ కానీ ఏవైనా కానీ ఆర్గనైజ్ చేసుకోవడంలో చాలా ఛాలెంజింగ్గా ఉంటుందన్నమాట. సో వీళ్ళు అంత ఆర్గనైజ్డ్గా పెట్టుకోరు. ఫాస్ట్గా నేను ఇందాక చెప్పాను కదా డీటెయిలింగ్ మిస్ అవుతుంది అని. సో తొందరగా పని హడావిడి మీద చేసేద్దాము అన్నట్టుగా ఉంటారనమాట. అండ్ స్కూల్లో కానీ లేదంటే ఇంట్లో కానీ ఏదన్నా వాళ్ళ డే టు డే లైఫ్లో చేసుకోవాల్సిన పనులను కూడా ఒక్కొక్కసారి స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఈ రీజన్స్ ఏమన్నా కొంచెం దగ్గరగా ఉన్నాయి మీ పిల్లల్లో అని అంటే మీరు ఒకసారి కన్సల్ట్ అయితే చేయొచ్చు అనమాట స్పెషలిస్ట్ని. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫిడ్జింగ్ అండ్ స్క్విర్మింగ్. ఇందులో ఏంటంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బాడీలో కొన్ని మూమెంట్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ కొంతమంది గోల్డ్ తీసుకోవడం, కొంతమంది ఇలా అనడం, కొంతమంది హ్యాండ్ షేక్ చేయడం, ఇట్లా రకరకాల బిహేవియర్ అనమాట. అంటే వాళ్ళకి తెలియకుండా ఉండే ఒక బాడీ బిహేవియర్ అనమాట ఇది. ఏంటంటే లైక్ ఏదైనా కామ్ యాక్టివిటీస్ అంటే భోజనం చేసేటప్పుడు కానీ లేదంటే చదువుకోవాలి అన్నప్పుడు కూర్చోబెడతాం కదా. సో అలాంటి టైంలో మనం ఇలాంటి ఒక బాడీ నేచర్ని అయితే మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. సో ఇంకొంతమంది పిల్లల్లో ఏంటంటే కొన్ని రకాల సౌండ్స్ చేయడం కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అనమాట. సో అట్లా సౌండ్స్ కూడా చేస్తూ ఉంటారు. ఒక దగ్గర కూర్చోలేక అటు నుంచి ఇటు పరిగెత్తడం కానీ లేకపోతే నడవటం కానీ కాన్స్టెంట్గా చేస్తూ ఉంటారనమాట. సో అది కూడా ఒక రీజన్. అండ్ అసలు ఆ టైము పాడు లేకుండా అంటే ఏ టైంలో పడితే ఆ టైంలో ఏదన్నా ఎక్కడము అంటే క్లైంబ్ చేయడము, చెట్లు కానీ లేకపోతే గోడలు కానీ ఇట్లాంటి బిహేవియర్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇదంతా వచ్చేసి మనకి బాడీ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. దాన్నే ఫిడ్జింగ్ అండ్ స్క్రమ్మింగ్ అంటాం మనం. సో మనకి నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇంపల్సివిటీ. ఇందులో ఏంటంటే లైక్ ద ఫస్ట్ రీజన్ అంటే ఈ రీజన్స్ అన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఐడెంటిఫై చేయగలరు అనమాట టాడ్లర్స్లో. ఈ రీజన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ADHD ఉందా లేదా అనే దాన్ని అయితే మీరు ఐడెంటిఫై చేయగలరు, అందుకోసమే చెప్తున్నాను. సో ఇంపల్సివిటీలో ఏంటంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ చాలా ఇంపేషెన్స్గా ఉంటారనమాట. అంటే పేషెన్స్ ఉండదు అస్సలు. వాళ్ళ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయలేరు అనమాట. టర్న్ టేకింగ్ అని అంటాం కదా. సో అంటే ఏదన్నా మన టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఒక లైన్లో కానీ లేదంటే ఏదైనా ప్రాసెస్లో కానీ. అంత ఫాస్ట్గా అంటే పేషెన్స్ లేకుండడం వల్ల ఆ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయలేకపోతారనమాట. తర్వాత వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయడం కానీ అంటే మధ్యలో దూరేసి మాట్లాడటం కానీ అట్లా అంటే వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఏదైనా ఇప్పుడు మనం ఇలాంటి వాళ్ళనైతే ఈ టైప్ ఇప్పుడు నేను చెప్పే రీజన్ టైప్ వాళ్ళనైతే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మనం చదువుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక పర్సన్ అన్నా ఉండే ఉంటారు. లైక్ క్వశ్చన్ కంప్లీట్గా అడగక ముందే ఆన్సర్స్ చెప్పేస్తూ ఉంటారు కదా. సో అది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. సో ఇంపల్సివ్నెస్ అంటే ఒక కాన్స్టెంట్ వెయిటింగ్ పీరియడ్ అనేది లేకుండా అంటే వాళ్ళ టర్న్ టేకింగ్ టైం వచ్చేదాకా వెయిట్ చేయలేక వాళ్ళు ఫాస్ట్గా రెస్పాండ్ అయిపోతుంటారనమాట. సో ఇవన్నీ వచ్చేసి ఒక బాడీ నేచర్ కానీ లేకపోతే ఒక అటెన్షన్ సీకింగ్ కానీ లేదంటే ఒక ఇంపల్సివ్నెస్ కానీ ఈ 3 మెయిన్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇవి కూడా కాకుండా ఇంకా కొన్ని అదర్ రీజన్స్ ఉన్నాయి. అంటే టాడ్లర్లో ADHD ఉన్న టాడ్లర్కి కొన్ని అదర్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటని నేను ఇప్పుడు చెప్తాను మీకు. వీళ్ళకి ఎమోషన్స్ కూడా చాలా త్వరగా అర్థం కావన్నమాట. అంటే కోపం వస్తుంది అండ్ ఎక్కువగా ఏంటంటే లైక్ ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారనమాట. ఫ్రస్ట్రేట్ అయిపోవడం, కోపం రావడం, ఒకసారి అవుట్ బర్స్ట్ అయిపోవటం, అంటే వెయిట్ చేయలేనప్పుడు కానీ తిట్టేయటము అట్లా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ భయం అనే ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది తెలియదన్నమాట. సో అది తెలియకపోవడం వల్ల ఇవన్నీ మనకి ఫ్రస్ట్రేషన్ కానీ ఫియర్ కానీ లేదంటే అవుట్ బర్స్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత వాళ్ళు కామ్ చేసుకోవడం కూడా చాలా కష్టం. అండ్ పక్కన ఉన్న వాళ్ళు కూడా కొంచెం కామ్ అవ్వు అని చెప్పినా కూడా వాళ్ళు ఆ టైంలో ఇనే పొజిషన్లో ఉండరనమాట. సో దాంతోపాటు ఏమవుతుంది, అలా కామ్గా ఉండకపోతే ఏమవుతుంది, ఒక అగ్రెసివ్ బిహేవియర్ అనేది బయటపడుతుంది. వేరే వాళ్ళతో బిహేవ్ చేసినప్పుడు అగ్రెసివ్ బిహేవియర్నెస్ అనేది బయటకు వస్తుంది. వీళ్ళు ఏంటంటే లైఫ్లో కూడా మేబీ పేరెంట్స్తో కానీ లేదంటే ఫ్రెండ్స్తో కానీ లేదంటే
లైక్ పార్ట్నర్తో కానీ వీళ్ళకి కొంచెం బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వచ్చే పొజిషన్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే లైక్ అగ్రెసివ్ కీప్ ఆన్ అగ్రెసివ్ బిహేవియర్ ఎవరు ఇష్టపడరు కదా. సో అందుకే ఏడిహెచ్డికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఏంటంటే స్లీప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో స్లీప్ అనేది ఎక్కువగా ఉంటే ఇంకా మంచిది. సో అది ఒకటి కొంచెం చూసుకోవాలి. అండ్ ఈ ఏడిహెచ్డి పిల్లలకి అంటే టాడ్లర్స్లో ఏడిహెచ్డి ఉందా లేదా అని తెలుసుకుంటానికి చేసే ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ పేరే TOVA. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే టెస్ట్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ అటెన్షన్ అనమాట. సో ఒక లైక్ స్క్రీనింగ్ ఆటిజంకి నేను ఇంతకుముందు స్క్రీనింగ్ క్వశ్చన్స్ రిలీజ్ చేశాను కదా. సో అలాగే కొన్ని స్క్రీనింగ్ క్వశ్చన్స్ అనేది బేస్ చేసుకొని వీళ్ళకి టెస్ట్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి వాళ్ళకు ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తారు. ఒకవేళ మీ పిల్లలు ఎవరికన్నా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే డెఫినెట్గా పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వటం అయితే చాలా మంచిది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఏడిహెచ్డి గురించి. అండ్ మీలో ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వాలి అండ్ కొంచెం ఏదైనా డౌట్ ఉంది, స్పీచ్ డిలేనా ఆటిజమా ఏడిహెచ్డినా డౌట్ ఉంది, కాంటాక్ట్ అవ్వాలి అని అంటే నన్ను కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి కాల్ మీ ఫర్ CALLME4 అనేది లెటర్ అనమాట, నెంబర్. సో అది వేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడ యాప్ వచ్చేసింది. అది డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి క్రియేటివ్ మామ్ జిఏ అని సర్చ్ చేస్తే మీకు నా అకౌంట్ వస్తుంది. అందులో నుంచి మీరైతే నన్ను కాల్ చేయొచ్చు అనమాట, కాంటాక్ట్ చేయొచ్చు. సో దట్ నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. అండ్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ ఆర్ ఏ థెరపిస్ట్ ఆర్ ఏ స్పెషలిస్ట్. నేను నార్మల్ మదర్ అంతే. కాకపోతే నేను చేస్తున్న రీసెర్చ్ని బట్టి నాకు ఏదైనా తెలిస్తే కనుక మీకు డెఫినెట్గా హెల్ప్ చేసే సైడ్ అయితే నేను మూవ్ అవుతాను. సో ఈ రోజుకి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.